కీర్తి లా క్లాసెస్ అందరికి వెల్కమ్. ఇందులో భాగంగా మనం ఇవాళ భారతీయ న్యాయ సంహిత అంటే ఇండియన్ పీనల్ కోడ్ రీప్లేస్ చేస్తూ వచ్చినటువంటి కొత్త చట్టం గురించి నేర్చుకుంటున్నాం. ఇందులో ఇవాళ సెక్షన్ 137 నుంచి కిడ్నాపింగ్ అంటే ఏంటి అక్కడి నుంచి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. 137 కిడ్నాపింగ్ ఈజ్ ఆఫ్ టూ కైండ్స్. రెండు రకాలు ఉంటుంది కిడ్నాపింగ్ ఫ్రమ్ ఇండియా ఒకటి, అండ్ కిడ్నాపింగ్ ఫ్రమ్ లాఫుల్ గార్డెన్షిప్ అని ఒకటి. ఇండియా నుంచి కిడ్నాపింగ్ అనేది ఒకటి ఉంటుంది, లాఫుల్ గార్డెన్షిప్ నుంచి కిడ్నాపింగ్ చేయడం రెండు రకాలని చెప్తున్నారు. చూద్దాం. Whoever conveys any person beyond the limits of India without the consent of that person or of some person legally authorized to consent on behalf of that person is said to kidnap that person from India. ఎవరన్నా ఒక వ్యక్తి కన్సెంట్ లేకుండా, లేకపోతే వాళ్ళ తరఫున కన్సెంట్ ఇవ్వడానికి లీగల్గా ఆథరైజేషన్ ఉన్నటువంటి పర్సన్ యొక్క కన్సెంట్ లేకుండా బియాండ్ ది లిమిట్స్ ఆఫ్ ఇండియాకి కన్వే చేశారనుకోండి, అంటే పంపించేశారనుకోండి, వాళ్ళు ఈజ్ సెట్ టు కిడ్నాప్ దట్ పర్సన్ ఫ్రమ్ ఇండియా అని అర్థం అనమాట. Whoever takes or entices any child or any person of unsound mind out of the keeping of the lawful guardian of such child or person or unsound mind without the consent of such child. ఎవరైతే సంరక్షకుడు చైల్డ్ కానీ లేకపోతే అన్సౌండ్ మైండ్ పర్సన్ వాళ్ళకి గార్డియన్ గా లాఫుల్ గార్డియన్ గా ఉంటారు, ఆ గార్డెన్ నుంచి దూరంగా కీపింగ్ ఆఫ్ ది లాఫుల్ గార్డెన్ చైల్డ్ పర్సన్ అన్సౌండ్ మైండ్ వితౌట్ ది కన్సెంట్ ఆఫ్ సచ్ గార్డెన్, ఆ గార్డెన్ యొక్క సమ్మతి లేకుండా, కన్సెంట్ అయితే లేకుండా ఆ చైల్డ్ని కానీ అన్సౌండ్ మైండ్ ఉన్నటువంటి పర్సన్ కానీ తీసుకెళ్తే అది కూడా ఈస్ సెట్ టు బి కిడ్నాప్ సచ్ చైల్డ్ ఆర్ పర్సన్ ఫ్రమ్ లాఫుల్ గార్డెన్షిప్. అంటే చట్ట ప్రకారం ఒకరికి గార్డెన్షిప్ ఇచ్చుంటారు, లేకపోతే గార్డెన్ గా అపాయింట్ చేసి ఉంటారు, వీళ్ళే చట్ట ప్రకారం వాళ్ళ గార్డెన్ అయ్యేటువంటి సంరక్షకుడు. ఆ సంరక్షకుడు పర్మిషన్ లేకుండా, అంటే కన్సెంట్ లేకుండా వాళ్ళని తీసుకెళ్ళాలనుకుంటుంది, అప్పుడు కిడ్నాప్ సచ్ చైల్డ్ ఆర్ పర్సన్ ఫ్రమ్ లాఫుల్ గార్డెన్షిప్ అని నాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ది వర్డ్స్ లాఫుల్ గార్డియన్ అంటే ఏంటి అన్నప్పుడు ఇన్ దిస్ క్లాస్ ఇంక్లూడ్ ఎనీ పర్సన్ లాఫుల్లీ ఎంట్రస్టెడ్ విత్ ది కేర్ ఆర్ కస్టడీ ఆఫ్ సచ్ చైల్డ్ ఆర్ అదర్ పర్సన్. ఎంట్రస్ట్ చేయబడ్డ వాళ్ళు కూడా గార్డియన్ కిందకి వస్తారు. అంటే అప్పగించుంటారు కదా, నువ్వు ఈ పిల్లవాడిని బాగా చూసుకొని అప్పు చెప్పారు అనుకోండి, లాఫుల్ గా వాళ్ళు కూడా లాఫుల్ గార్డియన్ కిందకి వస్తారు. కిడ్నాపింగ్ అంటే కన్ఫైన్మెంట్ కి దానిలాగా కిడ్నాప్ చేసేమంటే దాచిపెట్టడం అని అర్థం కాదు, తీసుకెళ్ళడం అంతవరకే. వాళ్ళు ఎక్కడ ఉంటారో మనకు తెలుస్తుంది. కిడ్నాప్ చేయడం అంటే ఇప్పుడు పిల్లాడు ఉంటాడు, ఆ పిల్లని ఎత్తి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు అనుకోండి, అది కిడ్నాప్ అంటారు. మనకు తెలుస్తుంది. కన్ఫైన్మెంట్ అంటే తెలియకుండా దాచిపెట్టడం, కన్సీలింగ్, అది వేరే ఉంది, అది వస్తుంది. దీంట్లో అట్లా ఏం ఉండదు. కానీ స్పెసిఫిక్ గా కిడ్నాప్ చేసి కన్ఫైన్ చేస్తే ఒక రకమైనటువంటి అఫెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అది ఎక్సెప్షన్ ఏమి ఇచ్చారు. This clause does not extend to the act of any person who in good faith believes himself to be the father of an illegitimate child, or who in good faith believes himself to be entitled to the lawful custody of such child, unless such act is committed for an immoral or lawful purpose. ఈ మధ్య కాలంలో ఏమైందంటే ఈ భార్య భర్త గొడవ పడి ఆ పిల్లలు ఎవరి కష్టంలో ఉండాలన్నప్పుడు నా కూతురు నేను తీసుకెళ్తాను, ఆయన తీసుకెళ్తాను కాదు, వీళ్ళు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాలని చెప్పి కేసు పెట్టాము. అట్లాంటి క్రమం దానికి ఎక్సెప్షన్ ఇచ్చారు. దిస్ క్లాస్ డస్ నాట్ ఎక్స్టెండ్ టు ది యాక్ట్ ఆఫ్ ఎనీ పర్సన్ హూ ఇన్ గుడ్ ఫెయిత్ బిలీవ్స్ హిమ్సెల్ఫ్ టు బి ది ఫాదర్ ఆఫ్ ఎన్ ఇల్లిజిటిమేట్ చైల్డ్. ఇల్లిజిటిమేట్ చైల్డ్ అని నేనే ఈ ఇల్లిజిటిమేట్ చైల్డ్కి ఫాదర్ని అని అతన్ని గుడ్ ఫెయిత్ లో నమ్ముతూ ఉండాలి. గుడ్ ఫెయిత్ అనేది ఏంటి అన్నది పైన డెఫినేషన్ లో ఒకసారి చూసుకోండి. గుడ్ ఫెయిత్ అంటే దేని అంటారు, అదైనా సరే లేదు. హూ ఇన్ గుడ్ ఫెయిత్ బిలీవ్స్ హిమ్సెల్ఫ్ టు బి ఎంటైటిల్డ్ టు ది లాఫుల్ కస్టడీ ఆఫ్ సచ్. నేనే కదా వీళ్ళ
వీళ్ళ ఫాదర్ని లేదా వీళ్ళ ఏదో సంథింగ్, నేనే కదా వీళ్ళ చట్టం నాకు ఇచ్చింది కదా లాఫుల్ కస్టడీకి నేనే అర్హుని, ఎంటైటిల్మెంట్ ఉంది నాకు అని నమ్ముతున్న వ్యక్తి తీసుకెళ్తే అది మాత్రం కిడ్నాప్ కిందికి రాదు. ఒకవేళ అతను ఇమ్మోరల్ ఆర్ అన్లాఫుల్ పర్పస్ కోసం అది తీసుకెళ్ళాడు అనుకోండి, అప్పుడు అది కిడ్నాప్ కిందికి అయితే వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. Whoever kidnaps any person from India or from lawful guardianship shall be punished with imprisonment of either restriction for a term which may extend to 7 years. Now, we shall also be liable to fine. ఇది పనిష్మెంట్ వచ్చేస్తున్నప్పుడు 137 2లో పనిష్మెంట్ ఇచ్చారు, 1లో వచ్చేసి కిడ్నాపింగ్ ఏంటి అనేది 2 రకాల కిడ్నాప్ ని ఎక్స్ప్లెయిన్ చేశారు. Abduction. Whoever by force compels or by any deceitful means induces any person to go from any place is said to abduct that person. మోసమైనటువంటి డిసీట్ఫుల్ మీన్స్ ఉపయోగించి ఏ పర్సన్ ఇండ్యూస్ చేస్తారు అనుకోండి, అంటే లేలాగా ప్రేరేపించారు అనుకోండి, అంటే ఏదో మాయమాటలు చెప్పి తీసుకెళ్ళడం అనమాట. అది తర్వాత ఫోర్స్ కంపెల్స్, మళ్ళీ వెళ్ళేలాగా కంపెల్ చేయడం కూడా అబ్డక్షన్ కిందకే వస్తుంది అని చెప్పేసి. అంటే బై ఫోర్స్ అంటే ఫోర్స్ ఉపయోగించడం ద్వారా బలవంతంగా కంపెల్ చేయడం ఒకటి, లేదు మోసం సంబంధించినటువంటి మీన్స్ ఏదన్నా సరే ఉపయోగించి వాళ్ళని ఇండ్యూస్ చేయడం ఒకటి. ఏం చేసి ఉండాలంటే టు గో ఫ్రమ్ ఎనీ ప్లేస్, ఈ ప్లేస్ వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయేలాగా చేశారనుకోండి, అప్పుడు దాన్ని ఈజ్ సెట్ టు అబ్డక్ట్ దట్ పర్సన్ అని అంటారు అనమాట. చూద్దాం 139. కిడ్నాపింగ్ ఆర్ మేమింగ్ ఏ చైల్డ్ ఫర్ పర్పస్ ఆఫ్ బెగ్గింగ్. కిడ్నాపింగ్ అన్నది కామన్ ఉంటుంది, కానీ పర్పస్ ఏంటి అన్నది చెప్తారు ఇక్కడ. హూ ఎవర్ కిడ్నాప్స్ ఎనీ చైల్డ్ ఆర్ నాట్ బీయింగ్ ది లాఫుల్ గార్డియన్ ఆఫ్ సచ్ చైల్డ్, అతను ఆ చైల్డ్కి లాఫుల్ గార్డియన్ కాదు, అయినా సరే ఏం చేస్తున్నాడు, అబ్టైన్స్ ది కస్టడీ ఆఫ్ చైల్డ్, అతను మామూలు గార్డియన్ కాకపోయినా కూడా ఆ కస్టడీ అయితే తీసుకున్నాడు ఆ పిల్లవాడి ఆ చైల్డ్ది. దేనికోసం? ఇన్ ఆర్డర్ దట్ సచ్ చైల్డ్ మే బి ఎంప్లాయిడ్ ఆర్ యూజ్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ బెగ్గింగ్, అంటే వాళ్ళ చేత భిక్షాటన చేయించడానికి ఆ పర్పస్ కోసం ఉపయోగించవచ్చు వాళ్ళని. ఆ రకమైనటువంటి ఉద్యోగం ఎంప్లాయ్మెంట్ అంటే మామూలుగా సిటీస్ లో జరుగుతుంటుంది, ఇది ఒక పెద్ద ఇదందా అనమాట. ఆ పిల్లలందరినీ అడుకొని వచ్చేసి సాయంత్రం కలెక్షన్ అంతా అడిగి ఇచ్చేలాగా చేస్తుంటారు. అలా చేస్తే షల్ బి పనిషబుల్ విత్ రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టర్మ్ విచ్ షల్ నాట్ బి లెస్ దెన్ 10 years, బట్ విచ్ మే ఎక్స్టెండ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ ఆల్సో. మరి ఫైన్ కూడా విధించేటువంటి అవకాశం ఉంది. అంటే పిల్లల్ని తీసుకొని వచ్చి వాళ్ళ చేత భిక్షాటన చేయించే పర్పస్ కోసం కిడ్నాప్ చేసి తీసుకొని వస్తే ఇది అనమాట. నెక్స్ట్, whoever maims any child in order that such child may be employed or used for purpose of begging shall be punishable with imprisonment which shall not be less than 20 years, but which may extend to life which shall remain imprisonment for the remainder of that person natural life and kind. ఇది మేమింగ్ అంటే ఇప్పుడు పిల్లలకి ఏం చేసి ఉంటారు, ఒక చేయి తీసేయడము, ఒక కాలు తీసేయడము, ఒక కన్ను పూర్తి చేయడము, అట్లాంటివి చేసేసి వాళ్ళని ఇట్లా అడుగు తినడానికి పంపించేసి ఇచ్చేయడం అనమాట. అలా చేస్తే ఈ ప్రకారం 20 సంవత్సరాలు తక్కువ అయితే పడదు, లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా పడుతుంది. లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే ఇంకా మధ్యలో వదలదు, చచ్చే వరకు జైల్లో ఉండాల్సిందే. Where any person not being the lawful guardian of a child employs or uses such a child for purpose of begging, it shall be presumed unless the contrary is proved that he kidnapped or otherwise obtained the custody of such child in order that such child might be employed or used for purpose of begging. ఇప్పుడు లాఫుల్ గార్డియన్ కాకుండా ఒక మనిషి ఎవరినైనా సరే ఆ పిల్లవాడిని భిక్షాటన కోసం ఆ పర్పసెస్ కోసం ఎంప్లాయ్ చేయడం కానీ యూజ్ చేయడం కానీ చేశాడు అనుకోండి, ఏమని భావించుకుంటారంటే ఆ పిల్లవాడిని కిడ్నాప్ చేసి తీసుకొని వచ్చాడు, లేదు వేరే రకంగా అదర్వైజ్ అబ్టైన్ ది కస్టడీ ఆఫ్ సచ్ చైల్డ్ తీసుకొని వచ్చాడు. ఏ పర్పస్ కోసం? ఇన్ ఆర్డర్ దట్ సచ్ చైల్డ్ మైట్ బి ఎంప్లాయిడ్ ఆర్ యూజ్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ బెగ్గింగ్, దీనికోసం ఎంప్లాయ్మెంట్ ఉపయోగిస్తున్నాడు, వాళ్ళని దాంట్లో పెట్టాడు, వాళ్ళ చేత భిక్షాటన చేస్తున్నాడు, దొరికాడు అనుకోండి, నువ్వు ఎవరో అని అడుగుతారు,
నువ్వు లాఫుల్ గార్డినా కాదా చూస్తారు. అతను లాఫుల్ గార్డియన్ కాలేదనుకోండి, అప్పుడు ఏమనుకుంటారు, అతనే ఆ చైల్డ్ని కిడ్నాప్ చేసి తీసుకొని వచ్చి వీళ్ళ చేత భిక్షాటన చేయిస్తున్నాడు అని ప్రెజంప్షన్. అంటే ఇంకా వేరే ఇదేం అక్కర్లా, కోర్టు అలా ప్రెజ్యూమ్ చేసుకుంది. సరే, మీరు బెగ్గింగ్ అంటున్నారు కదా, బెగ్గింగ్ అంటున్నప్పుడు కూడా దానికి ఒక డెఫినేషన్ అయితే ఇచ్చారు మనకు. In this section, begging means soliciting or receiving alms in the public place. Public place లో యాచిస్తూ దాన ధర్మాలు తీసుకోవడం. Whether under the pretense of singing, dancing, fortune telling, performing tricks, or selling articles, otherwise. ఈ రకంగా చేస్తూ కూడా డబ్బులు అడుక్కోవడం. కొంతమంది పాటలు పాడుతుంటారు పిల్లలు, కొంతమంది డాన్స్ చేస్తుంటారు, అట్లాంటి ఇవన్నీ చేయడం. ఈ ఫార్చ్యూన్ టెల్లింగ్ అంటే ఉంది కదా, జాతకాలు చెప్తామని చెప్పేసి ట్రిక్లు ప్లే చేస్తుంటారు. చూడండి, మీకు యూట్యూబ్లో వీడియోస్ దొరుకుతాయి, చిన్నపిల్లలు మ్యాజిక్ చేస్తుంటారు. అది కొంతమంది ఆర్టికల్స్ కూడా కొన్ని అమ్ముతూ నుండి డబ్బులు ఇచ్చేయడం అనమాట. నెక్స్ట్, ఇది పబ్లిక్ ప్లేస్లో ఇలా చేయడము బెగ్గింగ్ అవుతుందంట. మళ్ళీ ఎంటరింగ్ ఆన్ ఎనీ ప్రైవేట్ ప్రెమిసెస్ ఫర్ పర్పస్ ఆఫ్ సొలిసిటింగ్ ఆర్ రిసీవింగ్ ఆర్మ్స్ అనమాట. ఇవి కూడా దీనికోసం ఒక ప్రైవేట్ ప్రెమిసెస్లో ఎంటర్ అయ్యి ఇలా చేసినా సరే బెగ్గింగ్ కిందకి వస్తుంది. Next, exposing or exhibiting with the object of obtaining or extorting alms any sore, wound, injury, deformity or disease, whether of himself or of any person or of an animal. ఇప్పుడు ఎగ్జిబిట్ చేస్తుంటారు, ఇలా పిల్లోడికి కాళ్ళు లేవు, కళ్ళు లేవు అని చెప్పేసి అరుస్తూ చూపిస్తూ డబ్బులు అడుక్కుంటూ ఉంటారు. అట్లాంటి చేయడం కూడా బెగ్గింగ్ కిందకి వస్తుంది. నెక్స్ట్, యూజింగ్ as an exhibit for the purpose of soliciting or receiving alms అనమాట. ఇలా చేసిన చైల్డ్ వెళ్ళి అడుక్కోవడం అవసరం లా, చైల్డ్ని ఎగ్జిబిట్గా యూజ్ చేస్తూ వేరే వాళ్ళు డబ్బులు అడిగినా సరే అది కూడా బెగ్గింగ్ కిందకే వస్తుంది. ఆ బెగ్గింగ్ పర్పస్ కోసం వీళ్ళని కిడ్నాప్ చేసి తీసుకొని వచ్చారు అని అనుకోబట్టు. నెక్స్ట్ 140, కిడ్నాపింగ్ ఆర్ అబ్డక్టింగ్ ఇన్ ఆర్డర్ టు మర్డర్ ఆర్ ఫర్ ర్యాన్సమ్ ఎట్సెట్రా. Whoever kidnaps or abducts any person in order that such person may be murdered or may be so disposed of as to be put in danger of being murdered shall be punished with imprisonment for life or rigorous imprisonment for a term which may extend 10 years, and they shall also be liable to fine. Murder చేసే పరిస్థితి అంటే మర్డర్ చేయడం కోసమనే వాళ్ళని కిడ్నాప్ చేయడం, అబ్డక్ట్ చేయడం కానీ చేసినా సరే, లేదు వాళ్ళు మర్డర్ అయ్యే పరిస్థితి, అంత డేంజర్ ఉంది వాళ్ళకి అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళని డిస్పోజ్ చేసే దానికోసం కిడ్నాప్ లేదా అబ్డక్షన్ చేసినా సరే వాళ్ళకు లైఫ్ పడుతుంది, లేదంటే ఆర్ రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఫర్ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ 10 years వరకు పడుతుంది. ఇప్పుడు మీకు ఇల్లస్ట్రేషన్ చూస్తే ఏంటి ఈ డేంజర్ ఏంటి, ఇదేంటి అనేది అర్థమవుతుంది. ఏ కిడ్నాప్స్ జెడ్ ఫ్రమ్ ఇండియా, ఏ వచ్చేసి జెడ్ అనేవాడిని ఇండియా నుంచి కిడ్నాప్ చేశాడు. ఇంటెండింగ్ ఆర్ నోయింగ్ ఇట్ టు బి లైక్లీ, వాళ్ళకి తెలుసు లేదా అతని ఉద్దేశం కూడా ఏమంటే జెడ్ మే బి సాక్రిఫైస్ టు అన్ ఐడల్. మీరు నరబలి ఇచ్చారు అని చెప్పేసి అంటుంటారు కదా, అదనమాట. దట్ మే బి సాక్రిఫైస్ టు అన్ ఐడల్. అలా చేసే ఉద్దేశం కానీ లేదా అలా చేయొచ్చు అని తెలిసి కూడా చేశారనుకోండి, ఏ హ్యాస్ కమిటెడ్ ద అఫెన్స్ డిఫైన్డ్ ఇన్ దిస్ సెక్షన్. ఈ సెక్షన్ లో డిఫైన్ చేయడం బట్టి నేరం అతను చేసినట్లు. నెక్స్ట్, ఏ ఫోర్సిబుల్లీ క్యారీస్ ఆర్ ఎంటైసెస్ బి అవే ఫ్రమ్ హిస్ హోమ్ ఇన్ ఆర్డర్ దట్ బి మే బి మర్డర్ అని ఏ వచ్చేసి ఫోర్సిబుల్ గా బీని క్యారీ చేశాడు, తీసుకెళ్ళాడు, లేదా ఎంటైజ్ చేశాడు. అంటే ఎంటైజ్ చేయడం అంటే ఒక రకంగా మామూలు లేపుకెళ్ళడం మనకి ఎందుకు వస్తుంది అంటే ఆశ చూపెట్టడము, ఇంకోటో ప్రోగ్రాం చేసే ఎందుకు వస్తుంది. అది లేడీస్కి ఒక రకంగా, జెంట్స్కి ఒక రకంగా ఇది అన్నమాట. అవే అతని ఇంటి నుంచి అతనైతే వెళ్ళేలాగా చేశాడు. పరిస్థితి ఎలా ఉంది, ఇన్ ఆర్డర్ దట్ బీ మే బి మర్డర్, అలా వెళ్ళిపోతే అతను హత్య చేయబడవచ్చు అనే అవకాశం ఉండేట్టుగా ఏ వచ్చి చేశాడు. కాబట్టి ఏ హ్యాస్ కమిటెడ్ ది అఫెన్స్ డిఫైన్డ్ ఇన్ దిస్ సెక్షన్ అన్నమాట. నెక్స్ట్, whoever kidnaps or abducts any person or keeps a person in detention after such kidnapping or abduction and threatens to cause death or hurt to such person
or by his conduct give rise to a reasonable apprehension that such person may be put to death or hurt or causes hurt to death to such person in order to compel the government or any foreign state or international intergovernmental organization or any person to do or abstain from doing any act or to pay ransom shall be punishable with death or imprisonment for life and shall also be liable to fine. కిడ్నాప్ చేయడం వేరే, కిడ్నాప్ చేసి ఏం చేస్తున్నారు, కిడ్నాప్ చేస్తున్నారు, తర్వాత డిటెన్షన్ చేస్తున్నారు సార్, తీసుకెళ్ళి ఒక చోట పెట్టేసి మీరు ఫలాంది ఇవ్వకపోతే, ఫలానా పని చేయకపోతే, ఫలాంది చేయకుండా ఉండకపోతే వీళ్ళందరినీ చంపేస్తాం, లేకపోతే వీళ్ళందరినీ వీళ్ళకు హార్ట్ కలిగేస్తాం అని చెప్పేసి చేస్తారు. మరి ఇక్కడ 8 రకాలు ఉంటుంది చూడండి. థ్రెటన్స్ టు కాజ్ డెత్ ఆర్ హర్ట్ టు సచ్ పర్సన్, వీళ్ళకి చంపుతాము లేదా వాళ్ళకి గాయం కలుగు చేస్తామని థ్రెటన్ చేస్తున్నారు. బై హిస్ కండక్ట్, అతని ప్రవర్తన ద్వారా గివ్స్ రైస్ టు ఏ రీజనబుల్ అప్రహెన్షన్ దట్ సచ్ పర్సన్ మే బి పుట్ టు డెత్ ఆర్ హర్ట్. ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తుంది, మరి ఇది కరెక్ట్ అని కాదు కానీ, ఇప్పుడు ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసుకుంటారు. చేసిన తర్వాత ఆడి కాలి వేలో, చేతి వేలో, చెయ్యో ఒకటి కట్ చేసి ఒకటి వాళ్ళకు పంపించేస్తాడు. పంపించేస్తే మనకు అప్రహెన్షన్ ఏమొస్తుంది, అమ్మ మనం వాడు డిమాండ్ చేసుకుంటే డబ్బులు ఇకపోతే ఇప్పటికి ఏం తీసాడు, కాలు తీసాడు, మళ్ళీ వీళ్ళని చంపుతాడేమో అంటే అప్రహెన్షన్ వచ్చేలాగా వాడు ప్రవర్తిస్తాడు. అతని కండక్ట్ అలా ఉంటుంది. ఇస్ కండక్ట్ అంటే కిడ్నాప్ చేసిన కండక్ట్ అలా ఉంటుంది. అది లేదు, కాజెస్ హర్ట్ ఆర్ డెత్ సచ్ పర్సన్ ఇన్ ఆర్డర్ టు కంపెల్ ది గవర్నమెంట్, దీనికి చంపేస్తాడు. చంపే సందర్భంలో గవర్నమెంట్ కూడా భయపడుతుంది, లేదా ఇంకో గవర్నమెంట్ కానీ, ఎనీ ఫారెన్ స్టేట్ కానీ, లేదా ఇంటర్నేషనల్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ కానీ, ఆర్ ఎనీ అదర్ పర్సన్ అది ఏం చేస్తారంటే ఆ గవర్నమెంట్ అవన్నీ టు డూ ఆర్ అబ్స్టెంట్ ఫ్రమ్ డూయింగ్ ఎనీ యాక్ట్, ఒక పని బలవంతంగా అంటే తప్పనిసరి పరిస్థితుల్లో గవర్నమెంట్ అలా చేసే తీరదట్టుగా, అంటే బందీలను విడుదల చేయడము, ఇంకోటి చేయడము, లేదు మాకు ఎవరు అడ్డు రాకండి అంటే వాళ్ళు వెళ్తున్నా కూడా ఎవరు అడ్డు రాకుండా ఉండడం అంటే అబ్స్టైనింగ్ ఫ్రమ్ ఎనీ యాక్ట్ అనమాట. లేదు ఆర్ టు పే రాన్సమ్ అంటే ఇన్ని కోట్ల రూపాయలు మాకు సూట్ కేసులో పెట్టి పంపించండి అని అనడం కానీ, అలా డిమాండ్ ఏమైనా చేశారనుకుంటే వాళ్ళు ఒకవేళ దొరికేస్తే ఇది షల్ బి పనిషబుల్ విత్ డెత్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్, మరి అండ్ షల్ ఆల్సో బి లయబుల్ టు ఫైన్ అనమాట. నెక్స్ట్, whoever kidnaps or abducts any person with intent to cause that person to be secretly and wrongfully confined. కిడ్నాప్ చేస్తారు, మళ్ళీ సీక్రెట్ గా రహస్యంగా మరి అక్రమంగా వాళ్ళు నిర్బంధించే ఉద్దేశంతో వాళ్ళు కిడ్నాప్ చేయడం వేరే. అలా చేస్తారనుకోండి, అప్పుడు ఎక్స్టెంట్ 7 years వరకు మీకు ఇది పడేటువంటి అవకాశం ఉంది, ఫైన్ కూడా విధిస్తారు. నెక్స్ట్, whoever kidnaps or abducts any person in order that such person may be subjected or may be so disposed of as to be put in danger of being subjected to grievous hurt or slavery or to the unnatural lust of any person, or knowing it to be likely that such person will be so subjected or disposed of shall be punished with the imprisonment up to either description for a term which may extend to 10 years. ఈ పరిస్థితుల్లో ఒక పర్సన్ పెట్టడం కోసం కిడ్నాప్ లేదా అబ్డక్షన్ చేశారనుకోండి, అది కూడా స్లేవరీ అంటే తెలుసు కదా, బానిసగా తీసుకెళ్ళడం, అది అన్యాచురల్ లస్ట్ ఆ కోరికలు తీర్చుకోవడం కోసం అలా చేయడం, ఇవన్నీ చేస్తే మనకి 10 years వరకు ఎక్స్టెండ్ అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ 141, ఇంపోర్టేషన్ ఆఫ్ గర్ల్ ఆర్ బాయ్ ఫ్రమ్ ఫారెన్. ఒక విదేశం నుంచి బాయ్ కానీ గర్ల్ కానీ ఇంపోర్ట్ చేసుకుంటే ఏమవుతుంది అన్నప్పుడు, హూ ఎవర్ ఇంపోర్ట్స్ ఇంటూ ఇండియా ఫ్రమ్ ఎనీ కంట్రీ అవుట్ సైడ్ ఇండియా, అంటే భారతదేశం వెలుపల నుంచి భారతదేశంలోకి ఎవరైనా సరే గర్ల్ అండర్ ది ఏజ్ ఆఫ్ 21 years ఆర్ ఎనీ బాయ్ అండర్ ది ఏజ్ ఆఫ్ 18 years with the intent that a girl or boy may be or may to be likely that a girl or boy will be forced or seduced to illicit intercourse with another person shall be punishable with the imprisonment which may extend to 10 years and shall also be liable to fine. ఇలా చేస్తే వాళ్ళకు ఈ రకంగా 10 years వరకు ఇది పడేటువంటి అవకాశం ఉంది.
కాకపోతే ఇక్కడ ఒక చిన్న పాయింట్ గమనించాల్సింది ఏమంటే ఇది ఇలా చేయడం అనేది తన ఓన్ పర్పస్ కోసం మాత్రం కాదన్నమాట. అది కదా, ఎందుకంటే ఈ ఇంపోర్ట్ చేసుకోవడము దేనికోసం ఉండాలి? illicit intercourse with another person. ఓన్ కాదు, అనదర్ పర్సన్. అది గమనించుకోవాలి. అనదర్ పర్సన్. 142 wrongfully concealing or keeping in confinement kidnapped or abducted person. కిడ్నాప్ చేయబడిన లేదా అబ్డక్ట్ చేయబడిన పర్సన్ రాంగ్ఫుల్ గా కన్సీల్ చేయడం అంటే దాచిపెట్టడం లేదా కీపింగ్ ఇన్ కన్ఫైన్మెంట్ చేస్తే ఏమవుతుంది అన్నప్పుడు హూ ఎవర్ నోయింగ్ దట్ ఎనీ పర్సన్ హ్యాస్ బీన్ కిడ్నాప్డ్, ఇతను కిడ్నాప్ చేసి తీసుకురాబడ్డాడు లేదా అబ్డక్ట్ చేసి తీసుకురాబడ్డాడు తెలిసి రాంగ్ఫుల్లీ కన్సీల్స్ ఆర్ కన్ఫైన్స్ దట్ పర్సన్, దాచిపెట్టడం కానీ నిర్బంధించి చేశారనుకోండి, అప్పుడు అతనికి ఉంది. In the same manner as if he had kidnapped or abducted such person with the same intention or knowledge or for the same purpose as that with or for which he conceals or detains such person in confinement. ఇలా చేస్తే కూడా కిడ్నాప్ చేసినట్లే లెక్క అని. ఇక్కడ ఇతను కిడ్నాప్ చేశాడా? ఈ పర్సన్ కిడ్నాప్ చేశాడా? wrongfully concealing keeping in confinement. కిడ్నాప్ లేదా అబ్డక్ట్ చేయడం ద్వారా తీసుకొచ్చారని తెలిసి, knowing that any person has been kidnapped or has been abducted, అక్కడి వరకు ఇతని పాత్ర ఉండదు. ఎవరి పాత్ర? ముద్దాయి పాత్ర ఉండదు. అతనికి తెలిసి ఉంటుంది అంతవరకే, వీళ్ళను కిడ్నాప్ చేసి తీసుకొని వచ్చారు అని తెలిసి ఉంటుంది. అక్కడి వరకు వేరే వాళ్ళు చేసుకుంటారు. ఇతను ఏం చేస్తాడు? అలా తెలిసి కూడా పెడతాడు లేదా నిర్బంధిస్తాడు. అతనికి అలాంటప్పుడు ఎటువంటి పనిష్మెంట్ పడుతుందంటే ఇతనే స్వయంగా యాజ్ ఇఫ్ హీ హ్యాడ్ కిడ్నాప్డ్ ఆర్ అబ్డక్టెడ్ సచ్ పర్సన్, ఇతనే వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడు అనే విధంగా అతనే స్వయంగా కిడ్నాప్ చేసి తీసుకొని వస్తే ఏ శిక్ష పడుతుందో ఆ శిక్షనే పడుతుంది అన్నమాట. అట్లా ఇస్తారు. నాకేం తెలియదు, నేనే కిడ్నాప్ చేసుకుని తీసుకుని రారా, నాకు ఇచ్చారు, నేను దాచిపెట్టానంటే కుదరదు. అతనే స్వయంగా వాళ్ళు ఏ ఉద్దేశంతో కిడ్నాప్ చేసి తీసుకొచ్చారో, ఏ పర్పస్ కోసం కిడ్నాప్ చేసి తీసుకుని వచ్చారో అదే ఈయన కూడా వర్తిస్తారు. దాచిపెట్టిన కూడా అదే పనిష్మెంట్ ఇస్తారు అని అర్థం. నెక్స్ట్, ట్రాఫికింగ్ ఆఫ్ పర్సన్. Whoever for purpose of exploitation recruits, transports, harbors, transfers or receive a person or persons by using threats, బెదిరించడం ద్వారా తీసుకుండడం, యూజింగ్ ఫోర్స్ ఆర్ ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ కోయర్షన్, బలవంతం చేయడం ద్వారా లేదా బలప్రయోగం ద్వారా తీసుకోవడం, లేదా బై అబ్డక్షన్ అపహరించుకొని తీసుకుండడం, బై ప్రాక్టీసింగ్ ఫ్రాడ్ ఆర్ డిసెప్షన్ మోసం చేయడం ద్వారా తీసుకుండడము, ఇవన్నీ చేయడం అంట. రిక్రూట్ చేసుకోవడం అంటే నియమించుకోవడము అంటే, రిక్రూట్మెంట్ అంటే వాళ్ళందరినీ ఎవరన్నా తీసుకెళ్తారు, వీళ్ళకి అప్పచెప్తారు. అప్పుడు ఈ పని కోసం వాళ్ళందరినీ పెట్టుకుంటారు. వీళ్ళు ట్రాన్స్పోర్ట్ రవాణా చేసినా సరే, హార్బర్స్ వాళ్ళకి ఆశ్రయం ఇచ్చినా సరే, వాళ్ళను ట్రాన్స్ఫర్ చేసినా సరే, బదిలీ చేసినా సరే, లేదు ఆ వ్యక్తుల్ని రిసీవ్ చేసుకున్నా సరే, ఇలా ఈ పద్ధతుల్లో చేసిన. నెక్స్ట్, బై అబ్యూజ్ ఆఫ్ పవర్ అంటే అతనికి అధికార దుర్వినియోగంతో ఇలా చేసిన, లేదు బై ఇండ్యూస్మెంట్ ఇంక్లూడింగ్ ది గివింగ్ ఆర్ రిసీవింగ్ ఆఫ్ పేమెంట్స్ ఆర్ బెనిఫిట్స్, డబ్బులు ఇవ్వడం ద్వారా, ఏదైనా సరే బెనిఫిట్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళ నుంచి ఆ కన్సెంట్ తీసుకునే ఇది చేసి ఆ పర్సన్స్ ని తీసుకుని వస్తే దాన్ని ఏమంటారంటే కమిట్స్ ది అఫెన్స్ ఆఫ్ ట్రాఫికింగ్ అంటారు. ఇది మనం ఎక్కువైతే డిస్కస్ చేయను దీంట్లో, చదువుకోండి. ఇది ట్రాఫికింగ్ అంటే తెలుసు కదా, మనుషులను అక్రమంగా రవాణా చేయడం ట్రాఫికింగ్. అక్రమ రవాణా సార్, అక్రమ రవాణా ఇది ట్రాఫికింగ్ అన్నమాట. అది ఆ పర్పసెస్ అన్ని ఉంటాయి, ప్రాస్టిట్యూషన్ ఇవన్నీ ఉంటాయి దీంట్లో. అది నెక్స్ట్, అలా అక్రమ రవాణా చేసిన వ్యక్తిని ఎక్స్ప్లాయిటేషన్ చేయడం అన్నది కూడా సెక్షన్ 144 అనేది వస్తుంది అనమాట. ఇది కూడా మీరు చూసుకోండి, మీరు ఎందుకంటే చైల్డ్ అని చెప్పేసి వచ్చింది అనమాట, అది చూసుకోండి. నెక్స్ట్ 145 హ్యాబిచువల్ డీలింగ్ ఇన్ స్లీవ్స్.
స్లేవ్స్ అంటే తెలుసు కదా, బానిసలు. బానిసత్వం. బానిసత్వం. స్లేవ్స్ అంటే బానిసలు. దాన్ని ఆ స్లేవ్స్ తో డీల్ చేయడం అనమాట. అంటే వాడు అదే వ్యాపారం చేస్తూ ఉంటాడు. హూ ఎవర్ హ్యాబిచువల్లీ అంటే అదే పని వాడికి ఇంకేం ఉండదు అనమాట. అదే అలవాటు. ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, రిమూవ్స్, బైస్, సెల్స్, ట్రాఫిక్స్ ఆర్ డీల్స్ ఇన్ స్లేవ్స్ షల్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ ఆర్ విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఎయిదర్ డిస్క్రిప్షన్ రిటర్న్ నాట్ ఎక్స్టెండింగ్ 10 years అనమాట. అంటే తీసుకెళ్తా ఆ మనుషుల్ని ఎవరికైనా సరే వాడు ఇచ్చాడు అనుకోండి, ఇంకా వాడు జీవితాంతం అక్కడ బానిసగా బతకాల్సిందే. డబ్బులు తీసుకుంటాడు, ఇన్ని తీసుకెళ్లి పని చేసుకోమని చెప్పి చెప్తాడు అనమాట. ఇంకా వాడి వెళ్ళినట్టు అక్కడే ఆ బానిసగానే మిగిలిపోయి వాడు అక్కడే చేసుకుంటూ ఉండాల్సిందే. నెక్స్ట్ ఇది అప్పట్లో ఉండేది. ఇప్పుడు ఆయన రాసేటప్పటికి 1860లో అలా ఉండేదేమో. బానిసలు కూడా ఉండేవాళ్ళు. అలా తీసుకెళ్ళారంట ఆ గనులు తవ్వడానికి. అక్కడంతా తీసుకెళ్లేవారు వీళ్ళని. అక్కడ పోయినామంటే అంతే అనమాట. అక్కడికి తీసుకెళ్తే వాళ్ళకి పని చేయించుకుంటూ ఉంటారు జీవితాంతం. 146 అన్లాఫుల్ కంపల్సరీ లేబర్. whoever unlawfully compels any person to labor against the will of that person, అతని విల్కి అగెన్స్ట్ గా అతనితో లేబర్ అంటే పని చేయించుకోవడం, పని చేసేలాగా కంపెల్ చేయడం లాఫుల్ గా. అతను అలా చేస్తే షల్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఎయిదర్ డిస్క్రిప్షన్ ఫర్ రిటర్న్ విచ్ మే బి ఎక్స్టెండెడ్ టు 1 year ఆర్ విత్ ఫైన్ ఆర్ విత్. ఇవన్నీ మనకు రెగ్యులర్ గా మనకు రావు. ఈ కంపల్సరీ లేబర్ అనేది మనకి కనిపించదు కూడా కనిపించదు. ఈ ప్రాక్టీస్ మొత్తం మీద కూడా ఎప్పుడో కనిపించదు. కానీ ఎగ్జామ్ పర్పస్ కోసం వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేయాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మీకు ఈ అఫెన్సెస్ అగైన్స్ ది స్టేట్ అని ఉంది. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రాజ్యానికి వ్యతిరేకంగా అఫెన్సెస్ చేయడం అనేది సపరేట్ చాప్టర్ ఉంది. దీంట్లో ఉన్నాయి. ఇవి మనం తెలుసుకొని ఉండాలి. ఘోరంగా ఉంటుంది కానీ తెలుసుకోవాల్సిన ఇదైతే మనకు ఉంది. ఎందుకంటే ఇవి కూడా ఉన్నాయా సెక్షన్స్ ఐపీసీలో అన్నది మనం ఎంతసేపు మనం మర్డరు, హార్ట్, రేపు, చీటింగ్ ఇవి మాత్రం చూస్తూ ఉంటాం. అఫెన్సెస్ అవే డీల్ చేస్తుంటాయి. ఎక్కువ కోర్టులకు వచ్చేది అవే వస్తూ ఉంటాయి. థెఫ్ట్ అట్లాంటివన్నీ వస్తుంటాయి. కానీ ఇట్లాంటివి ఎప్పుడో వచ్చేది. కానీ ఇవి ఇట్లా నేరాలు ఉన్నాయి, పనిష్మెంట్ ఇలా ఉంటుంది, ఇలా కూడా నేరాలు చేస్తారా అనేటువంటిది మనం తెలుసుకుని అయితే ఉండాలి అడ్వకేట్స్ గా. ఆ ప్రయత్నం అయితే చేద్దాం. ఓవర్గా ఉంటుంది కానీ కొద్దిగా ఓపికగా వినండి. కొంచెం ఈ చాప్టర్స్ కొన్ని అయ్యేంత వరకు ఓవర్గా ఉంటుంది. మళ్ళీ మన రెగ్యులర్ మనకు డైలీ తగిలేటువంటి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళేదాకా కొంచెం ఓపికగా వినండి. సెక్షన్ 147 వేజింగ్ ఆర్ అటెంప్టింగ్ ఆర్ టు వేజ్ వార్ ఆర్ అవటింగ్ వేజ్ ఆఫ్ వార్ అగైన్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట. భారతదేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలా యుద్ధాన్ని ఇది చేయడం అనమాట. అవాయిడ్ చేయడం కానీ అటెంప్ట్ వేజ్ వార్ చేస్తే ఏమవుతుంది అన్నప్పుడు, whoever wages war against the government of India or attempts to wage such war or abates the waging of such war shall be punished with death or imprisonment for life and shall also be liable to fine. దేశానికి వ్యతిరేకంగా యుద్ధం వచ్చేలాగా ఇచ్చేసారనుకోండి, వాళ్ళకైతే డెత్ పనిష్మెంట్ లేదా లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇస్తారు. ఇట్లా ఇలస్ట్రేషన్ ఇచ్చారు. ఏ జాయింట్స్ ఇన్ ఇన్సరెక్షన్ అగైన్స్ట్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఏ హ్యాస్ కమిటెడ్ ది అఫెన్స్ డిఫెండ్ ఇన్ దిస్ సెక్షన్. భారతదేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేసేలాగా ఒక దాంట్లో జాయిన్ అయ్యాడు అనుకోండి, ఆడు దొరికితే ఆడికి మనకు ఈ సెక్షన్ కింద అతను నేరం చేసినట్లు చేస్తారు. కాన్స్పిరసీ, ఈ నేరం చేయడానికి కుట్ర చేయడం అన్నది 148 లో ఉంది. కాన్స్పిరసీ టు కమిట్ అఫెన్సెస్ పనిషబుల్ బై సెక్షన్ 147. Whoever within or without and beyond India conspires to commit any of the offences punishable by section 147. ఈ భారతదేశానికి వ్యతిరేకంగా యుద్ధం లేవతీసేటువంటి ప్రయత్నం కానీ అవాయిడ్ చేయడం కానీ అలాంటివి ఏమైనా చేస్తే, అంటే ఇండియా బయట సరే ఇండియా వెలుపల ఉండేది సరే కుట్ర పన్నాడు అనుకుంటుంది, ఆర్ కన్స్పైర్స్ టు ఓవర్ బై మీన్స్ ఆఫ్ క్రిమినల్ ఫోర్స్ or to show of criminal force, the central government or state government shall be punished with imprisonment for life or with imprisonment of either description to 10 years shall also be liable to fine అనమాట. వాళ్ళకి శిక్ష ఫైన్ కూడా వేస్తారు.
కుట్ర పన్నినా సరే 148 కింద వీళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చారు. టు కాన్స్టిట్యూట్ ఏ కాన్స్పిరసీ అండర్ దిస్ సెక్షన్ ఇట్ ఈస్ నాట్ నెసరీ దట్ ఎనీ యాక్ట్ ఆర్ ఇల్లీగల్ ఒమిషన్ షల్ టేక్ ప్లేస్ ఇన్ పర్సన్. మేము ఓన్లీ ఇది మాత్రమే చేశాము, ఇంకా దానికి కుట్ర మాత్రం పన్నాము, దాని పరిణామం కంటే దాని తర్వాత ఎటువంటి యాక్ట్ కానీ ఇల్లీగల్ ఒమిషన్ కానీ చేయలేదు అని తప్పించుకోవడానికి అయితే ఉండదు. కుట్ర పనితే చాలు మీకు దీని కింద అయితే శిక్ష పడుతుంది అనమాట. అంటే కుట్ర పన్నుల ప్రకారం ఇది చేసి ఉండనవసరం లేదు అంటే అర్థం ఉంది. మనకు ఏం కుట్ర పన్నుతాం, ఇక్కడ అక్కడక్కడ బాంబులు పెట్టి పేల్చడం ద్వారా ఇది చేసేసి అలా లేపి మొత్తం మీద భారతదేశం గవర్నమెంట్కి వ్యతిరేకంగా యుద్ధం వచ్చేటట్లు ఇచ్చారని కుట్ర అయితే మాట్లాడుకున్నాం, కుట్ర అయితే పన్నాం. కానీ నెక్స్ట్ అవన్నీ చేయలేదు, నెక్స్ట్ తర్వాత పనులని చేయలేదు, కుట్ర పన్నుతున్నాగానే దొరికాం. అలాంటప్పుడు 148 పెడతాం. ఆమె ఏం చేయలేదంటే వదిలే ప్రసక్తి ఉండదు. 149 కలెక్టింగ్ ఆర్మ్స్ ఎట్సెట్రా విత్ ఇంటెన్షన్ ఆఫ్ వేజింగ్ వార్ అగైన్స్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. భారతదేశానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేసేటువంటి క్రమంలో ఆయుధాలన్నీ కలెక్ట్ చేయడం. హూఎవర్ కలెక్ట్స్ మెన్, ఆర్మ్స్ ఆర్ అమ్యునిషన్ ఆర్ అదర్వైజ్ ప్రిపేర్స్ టు wage war the intention of either waging or being prepared to wage war against the government of India shall be punished with imprisonment for life or imprisonment of either description not exceeding 10 years. దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి అని చెప్పేసి మనుషుల్ని, ఆయుధాలని, మందుగుండు సామాగ్రిని ఇవన్నీ సేకరించడం కూడా నేరమే అవుతుంది. దానికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ లేదు నాట్ ఎక్సీడింగ్ 10 years వరకు కూడా పడేటువంటి అవకాశం ఉంది. ఫైన్ కూడా వేస్తారు. కన్సీలింగ్ విత్ ఇంటెంట్ టు ఫెసిలిటేట్ డిజైన్ టు వేజ్ వార్. Whoever by any act or by any illegal omission conceals the existence of a design to wage war against the government of India, intending by such concealment to facilitate or knowing to be likely that such concealment will facilitate the waging of such war shall be punished with imprisonment of either restriction for a term which may extend to 10 years and shall also be liable to fine. ఇప్పుడు ఇది మీకు మామూలుగా వింటూ ఉంటారు ఇంటెలిజెన్స్ అని. సార్ ఇంటెలిజెన్స్ అని వింటూ ఉంటారు కదా, ఇంటెలిజెన్స్ వాళ్ళు రా ఉంటుంది, RAW అని చెప్పేసి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అని ఉంటుంది. వాళ్ళ పని ఏంటంటే ఇలా ఎవరన్నా కుట్రలు పన్నుతున్నారా, ఎక్కడన్నా ఇది చేసేటువంటి ఉగ్రవాదులు ఇలా చేసేటువంటి ఇది ఉందా అని చెప్పేసి అవి వాళ్ళు చేస్తూ ఉంటారు, కనిపెడుతూ ఉంటారు. లేదా వాళ్ళ సమాచారం సేకరిస్తుంది కదా, పలానా చోట ఉగ్రవాదులు చొరబడతారు, పలానా చోట ఇది చేస్తారు అని వాళ్ళకు స్టేట్ గవర్నమెంట్ కానీ వాళ్ళకని కన్సర్న్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు, వాళ్ళు హెచ్చరిస్తూ ఉంటారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళు అలా ఉన్న వాళ్ళ బాధ్యత ఏంటంటే అలా వాళ్ళు ఒక పని చేయడం ద్వారా లేదు ఒక పని చేయడం మానుకోవడం ద్వారా ఈ డిజైన్ ఏదైతే ఉందో అంటే కన్సీల్స్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డిజైన్ టు వేజ్ వార్ అగేన్స్ట్ గవర్నమెంట్, భారతదేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేసేదానికి అని చెప్పేసి డిజైన్ చేస్తున్నారు అంటే ఒక రకమైన ప్లాన్ వేస్తున్నారు అనేటువంటి జరుగుతూ ఉంది, అది ఎగ్జిస్టెన్స్ లో ఉంది ఆ ప్లాన్ ఆ డిజైన్ అన్న దాన్ని వాళ్ళు దాచిపెట్టారు. అంటే వీటికి తెలిసిందనుకోండి, వాళ్ళు పై అధికారులకు ఆ డిపార్ట్మెంట్ కు చెప్పాల్సిన బాధ్యత ఉంది, వాళ్ళు ఒమిట్ చేస్తారు, ఇల్లీగల్ గా ఒమిట్ అలా చెప్పకుండా మానుకున్నారు అనుకోండి. దేనికోసం వీళ్ళు మానుకుంటే ఏమవుతుంది నెక్స్ట్, అది వార్ జరిగేదానికి అవకాశం ఉంటుంది సార్. ఫెసిలిటేట్ ది వార్ అంటే ఈజీ అవుతుంది, వాళ్ళు వీళ్ళు చెప్పకుంటే వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. అలా చేస్తే 150 సెక్షన్ కింద పనిష్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ 151 assaulting president, governor, etc. with intent to compel or restrain exercise of any lawful power. Whoever with the intention of inducing or compelling the president of India or governor of the state to exercise or refrain from exercising in any manner any of the lawful powers of such president government, assaults or wrongfully restraints or attempts to wrongfully restrain
or overus by means of criminal force or to show of criminal force or attempt so to overus such president or governor shall be punished with the imprisonment of either fiction for a term which may extend to 7 years. ఇప్పుడు ఒకటి ఉంటుంది, ఏదైనా చట్టమే ఉందనుకోండి, నేను ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. ఏదైనా ఒక చట్టం, ఆ చట్టానికి ఆ చట్టము ఆ బిల్ ఏదైతే పాస్ అవుతుందో మనకు పార్లమెంట్ లో, అది చట్టం రూపం దాల్చాలంటే ఎవరి ఆమోద ముద్ర కావాలి? ప్రెసిడెంట్ సార్, ప్రెసిడెంట్ అసెంట్ ప్రెసిడెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ అయితే మనకు గవర్నమెంట్ గవర్నర్ ఉంటుంది కదా, గవర్నర్ యొక్క ఆమోద ముద్ర అయితే కావాలి. ఇంకా వాళ్ళ ఇదిలో వాళ్ళ చేతిలో ఏమేమి ఉంటాయి, ఎవరికైనా సరే క్షమాభిక్ష పెట్టే అధికారం కూడా ప్రెసిడెంట్ కి అలాగే ఉంటుంది కదా. సార్ మర్సీ ఉంటుంది. అవి వాళ్ళ లాఫుల్ పవర్స్. నేను ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను, 2-3. వాళ్ళకి ప్రెసిడెంట్ కానీ గవర్నమెంట్ కానీ కొన్ని లాఫుల్ పవర్స్, చట్టం వాళ్ళకు ఆ అధికారులు ఇచ్చింది. ఆ అధికారాన్ని ఉపయోగించినా సరే ఎక్సర్సైజ్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఎక్సర్సైజ్, మళ్ళీ ఆ అధికారం ఉపయోగించకుండా మానుకోవడం, అలా చేయడం కోసం ఏం చేయడం, ప్రెసిడెంట్ ని గవర్నర్ని వాళ్ళపైన అసాల్ట్ చేయడం, వాళ్ళని రాంగ్ఫుల్ గా రిస్ట్రైన్ చేయడం, ఆ రాంగ్ఫుల్ గా రిస్ట్రైన్ చేయడానికి అటెంప్ట్ చేయడం, క్రిమినల్ ఫోర్స్ ఉపయోగించడం, ఇవన్నీ చేస్తే, ఇవన్నీ చేసిన వాళ్ళకి ఎంత పడుతుంది? ఇంప్లిమెంట్ ఆఫ్ ఐదర్ విక్టిమ్ ఫర్ ఎ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ టు 7 years. వాళ్ళ మీద అలా చేయడం ద్వారా, అదే నువ్వు పలానా వాళ్ళకి క్షమాభిక్ష పెడుతున్నావు, పెట్టకు అంటే నీ లాఫుల్ పవర్స్ నువ్వు యూ రిఫ్రైన్ ఫ్రమ్ ఎక్సర్సైజ్ యువర్ లాఫుల్ పవర్ అని చెప్పడం లేదు. ఈ చట్టం ఈ ఫార్మర్స్ కంతా వ్యతిరేకంగా ఉంది కాబట్టి నువ్వు సంతకం అయితే పెట్టదు, సీల్ అయితే వేయకు అని చెప్పి నేను అది ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. ఎందుకంటే జరిగినవి ఇవి జరుగుతున్నాయి కదా, ఫార్మర్స్ సంబంధించినవి చాలా మనకు ఇది జరిగింది, ఢిల్లీలో జరిగిందా, రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయి కొన్ని చట్టాలు అని చెప్పి చాలా అల్లరి చేశారు. అట్లాంటివి ఆమోద ముద్ర వేయకుండా ఈ ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ వాళ్ళకి సంబంధించి అసాల్ట్ చేయడం, క్రిమినల్ ఫోర్స్, రిస్ట్రైనింగ్ ఇవన్నీ చేస్తే 151 కింద అయితే వాళ్ళకి పనిష్మెంట్ పడేటువంటి ఇది ఉంటుంది. 152 యాక్ట్ ఎండేంజరింగ్ సావరెనిటీ, యూనిటీ అండ్ ఇంటెగ్రిటీ ఆఫ్ ఇండియా. భారతదేశం యొక్క సార్వభౌమత్వం కానీ, ఐకమత్యాన్ని కానీ, సమగ్రతను కానీ ఎవరైనా సరే ప్రమాదంలో పడేసే విధంగా ఏదైనా పనిచేస్తే అది కూడా 152 కింద శిక్షించబడతారు. ఇది చూడండి అని రాస్తారు. ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏమో ఉండాలన్నట్టు, హూ ఎవర్ పర్పస్లీ అంటే అదే పనిగా ఆర్ నోయింగ్లీ తెలిసి కూడా 5 words పదాలు ఏదైనా మాట్లాడాను, ఏదో స్పోకెన్ రిటర్న్ మాట్లాడడం కానీ, రాయడం ద్వారా కానీ, సైన్స్ అంటే గుర్తులు, సింబల్స్, గుర్తులు ఏదైనా సైన్స్ ఏదైనా, ఆర్ బై విజిబుల్ రిప్రజెంటేషన్, ఆర్ బై ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, ఆర్ బై యూజ్ ఆఫ్ ఫైనాన్షియల్ మీన్స్, ఆర్ అదర్వైజ్ ఎక్సైజ్ ఆర్ అటెంప్ట్స్ టు ఎక్సైజ్ secession or armed rebellion or subversive activities or encourages feelings or separatist activities or endangers sovereignty or unity and integrity of India or indulgence in or commits any such act shall be punished with imprisonment for life with imprisonment which may extend to 7 years and shall also be able to అన్నమాట. అంటే వీళ్ళు మనం సింపుల్ గా ఒక మాట ఏం చెప్పుకోవచ్చు అంటే, వేరుపాటువాదులు ఉంటారు అంటే, వేరుపాటువాదానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. అదే బంగ్లాదేశ్ లో ఎప్పుడు జరుగుతుంది కాశ్మీర్ అది వేరే సెపరేటిస్ట్ యాక్టివిటీస్ అంటే అది వేరుపాటువాదం. మావోయిస్టులు వాళ్ళు సపరేట్ కోరుకోవడం, వాళ్ళు ఇప్పుడు ఖలిస్తాన్ కరెక్ట్, వాళ్ళు సపరేట్ రాజ్యం కావాలని చెప్పేసి వాళ్ళు ఇది చేయడం అనమాట. అట్లా చేసే ప్రయత్నంలో ఇవన్నీ వాళ్ళు ఉద్రేకాలు రెచ్చగొట్టి ఇది చేయడం, ఇట్లా భారతదేశం యొక్క సార్వభౌమతానికి వ్యతిరేకంగా దాని ఐకమత్యాన్ని కానీ, సమగ్రత కానీ దెబ్బతీసే విధంగా చేశారనుకోండి. ఇలాంటి యాక్టివిటీస్, భావోద్రేకాలు రెచ్చగొట్టడం ఇవన్నీ చేశారనుకోండి, వాళ్ళకి 152 కింద పడుతుంది అనమాట. ఇది మనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు.
comments expressing disapprobation of the measures or administrative or other action of the government is due to obtain their alteration by lawful means without exerting or attempting to exert the activities referred to in section do not constitute an offense under the section. అంటే మామూలుగా శాంతియుతంగా వాళ్ళు గవర్నమెంట్ యొక్క యాక్షన్ కి ఇది చేశారనుకోండి, వాళ్ళ యొక్క కామెంట్ చేశారనుకోండి, అంటే నిరసన వ్యక్తం చేసి ఏమైనా కామెంట్ చేశారనుకోండి, ఈ గవర్నమెంట్ ఇలా చేయకుండా ఉండాల్సింది, ఇలా చేయడం వల్ల ఇలా అవుతుంది అని చెప్పేసి న్యూస్ వాళ్ళకు అదే చెప్పు కామెంట్ చేశారనుకోండి, అది మాత్రం దీనికి రాదు అని చెప్పేసి చెప్తున్నారు. 153 waging war against the government of any foreign state or peace with the government of India. భారతదేశంతో సత్సంబంధాలు కలిగి శారీరక సంబంధాలు కలిగి ఎన్నో ఫారిన్ స్టేట్ కి సంబంధించి అక్కడ కూడా యుద్ధం వచ్చేలాగా వీళ్ళు చేయడం కూడా నేరమే అవుతుంది. అంటే మనతో స్నేహ సంబంధాలు కొనసాగించేటువంటి ఫారిన్ స్టేట్ ఏదైనా ఉంటే దానికి వ్యతిరేకంగా కూడా యుద్ధాన్ని ఎవరైనా చేస్తాం అప్పుడు వాళ్ళకు కూడా శిక్ష పడుతుంది 153 కింద. Whoever wages war against the government of any foreign state or peace with the government of India or attempt to wage such war or abets the waging of such war shall be punished with imprisonment for life. అది యావజ్జీవ కారాగార శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. దానికి ఫైన్ కూడా యాడ్ చేస్తారు. ఆర్ విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఎయిదర్ డిస్క్రిప్షన్ ఫర్ అటర్ విచ్ మే ఎక్స్టెండ్ టు 7 years టు విచ్ ఫైన్ మనీ యాడెడ్ అని కూడా ఫైన్ యాడ్ చేస్తారు. 153 కింద కేవలం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంతితో సంబంధాలు కలిగినటువంటి ఫారిన్ స్టేట్ లో కూడా దానికి వ్యతిరేకంగా యుద్ధం ఇది చేసేటువంటి వాళ్ళకు కూడా 153 కింద శిక్ష పడుతుంది. 154 committing a depredation on territories of foreign state of peace with the government of India అన్నమాట. Whoever commits a depredation or makes a preparations to commit a depredation on the territories of any foreign state of peace with the government of India shall be punished with imprisonment of either description which may extend to 7 years. 7 years. Also to fine to forfeiture of any property used or intended to be used in committing such a depredation or acquired with such a depredation. ఇది ఇలా చేసింది, ఇలా చేసిన వాళ్ళకి ఈ శిక్షలు అయితే విధించేటువంటి అవకాశం అయితే ఉంది. మీకు ఇప్పుడు దీంట్లో కొత్తగా ఏం కనపడింది? ఫోర్ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ కనపడింది సార్. ఫస్ట్ టైం కనపడతా ఉంది. ఎస్ సార్. కదా టైప్స్ ఆఫ్ పనిష్మెంట్లు ఉన్నాయి కదా, దాంట్లో ఫోర్ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ కూడా మనకు ఫస్ట్ ఇది కనపడతాం అన్నమాట. డెప్రెడేషన్ అంటే ఏం లేదు, అల్లర్లు లేకపోతే హింసాత్మక చర్యలకు ఇది చేయడం. ఇక్కడ ఫారిన్ స్టేట్ లో టెరిటరీస్ ఆఫ్ ఫారిన్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇక్కడ కాదు అక్కడ. నెక్స్ట్ receiving of property taken by war or depredation mentioned in section 153 154. ఈ యుద్ధంలో కానీ లేదా ఈ అల్లర్లు హింసాత్మక జరుగుతున్నా కానీ అక్కడ వచ్చినటువంటి ప్రాపర్టీని రిసీవ్ చేసుకుంటే 153 154 కింద చేసినటువంటి పనుల ద్వారా ఏదైనా ప్రాపర్టీని రిసీవ్ చేసుకుంటే అది కూడా వీరికి ఇంప్రిజన్మెంట్ పడుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా ఫోర్స్ఫుల్ ఆఫ్ ది ప్రాపర్టీ అని పడుతుంది. మీరు ఎవరైనా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ దయచేసి ఈ సెక్షన్స్ పక్కన మనకు ఫోర్ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ అన్నది పెన్సిల్తో కానీ అట్లా మీకు హైలైట్ చేసుకోండి కొంచెం. ఎందుకంటే కానీ ఎవరైనా సరే ఫోర్ఫీచర్ ఆఫ్ ది ప్రాపర్టీ ఏ నేరాలకు వేస్తారు అని అన్నప్పుడు మీకు ఈజీగా 153 154 ఇవి గుర్తు రావాలి అన్నమాట. నెక్స్ట్ 156 పబ్లిక్ సర్వెంట్ వాలంటరీ అలోయింగ్ ప్రిజనర్ ఆఫ్ స్టేట్ ఆర్ వార్ టు ఎస్కేప్. యుద్ధ ఖైదీని కానీ లేదా ఈ స్టేట్ గవర్నమెంట్ యొక్క ఖైదీని కానీ పబ్లిక్ సర్వెంట్ అలో చేయడం అనమాట. ఎస్కేప్ అంటే
పారిపోవడానికి అతన్ని అలో చేయడం చేస్తే ఏమవుతుంది? హూ ఎవర్ బీయింగ్ పబ్లిక్ సర్వెంట్ and having the custody of any state prisoner or prisoner of war voluntarily allows such person to escape from any place in which such prisoner is confined. ఆ ప్రిజనర్ ఎక్కడైతే నిర్బంధించారో అక్కడ నుంచి అతను పారిపోయేలాగా అలో చేశాడు అనుకోండి పబ్లిక్ సర్వెంట్, ఆడికి ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ లేదా ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఏదర్ డిసిప్షన్ ఫర్ ఎటర్ విచ్ మే ఎక్స్టెండ్ 10 years వరకు పడేటువంటి అవకాశం ఉంది. మీరు ఈ నేరాలన్నీ గమనించినట్లయితే ఈ రాసినోడికి ఎంత తెలివితేటలు ఉంటాయి అన్నది చూసుకోండి. అంటే మానవుడు ఇవన్నీ చేయగలుగుతాడు అన్నదంతా అతను ఆలోచించాడు అప్పటికే. చూద్దాం. పబ్లిక్ సర్వెంట్ నెగ్లిజెంట్లీ సఫరింగ్ సచ్ ఎ ప్రిజనర్ టు ఎస్కేప్. ఇది వాలంటరీగా పంపించడం. ఏమన్నారు? వాలంటరీలీ అలౌస్ సచ్ ప్రిజనర్. వాలంటరీ అలౌస్. ఇది వచ్చేసి నెగ్లిజెంట్లీ సఫర్స్. అంటే ఇతను ఏమంటారు? నెగ్లిజెన్స్ అంటే అశ్రద్ధ. అశ్రద్ధ, నిద్రపోతున్నాడు సార్. అదనమాట. హూ ఎవర్ బీయింగ్ ఎ పబ్లిక్ సర్వెంట్ అండ్ హ్యావింగ్ ది కస్టడీ ఆఫ్ ఎనీ స్టేట్ ప్రిజనర్ ఆర్ ప్రిజనర్ ఆఫ్ వార్ నెగ్లిజెంట్లీ సఫర్స్ సచ్ ప్రిజనర్ టు ఎస్కేప్ ఫ్రమ్ ది ప్లేస్ ఆఫ్ కన్ఫైన్మెంట్ ఇన్ విచ్ సచ్ ప్రిజనర్ ఈస్ కన్ఫైన్డ్. ఇతను తనంతకి తాను పారిపోమని వాడిని అలో చేయదా. వీడు నెగ్లెక్ట్ గా ఉన్నాడు, వాడు పారిపోయాడు. అప్పుడు ఎక్స్టెండ్ 3 years. నెక్స్ట్ 158 ఎయిడింగ్ ఎస్కేప్ ఆఫ్ అరెస్టింగ్ ఆర్ హార్బరింగ్ సచ్ ప్రిజనర్. ఇలాంటి వచ్చినప్పుడు ఇప్పుడు ఈ 3 వచ్చాయి కదా, ఈ 3టిని మీరు కలిపి చదువుకుంటే ఎవరికి కొంతమందికి అర్థం కాదు. ఇది ఏంటి? ఎస్కేప్ ఆఫ్, రెస్క్యూయింగ్ ఆర్ హార్బరింగ్ సచ్ ప్రిజనర్, ఇట్లా వచ్చినప్పుడు ఎలా చదువుకోవాలంటే ఇది ఒకటి. నెక్స్ట్ ఒకటి ఈ 3 పనులు చేయడం కదా. ఎయిడింగ్ ఎస్కేప్ ఆఫ్ సచ్ ప్రిజనర్ ఒకటి, రెస్క్యూయింగ్ సచ్ ప్రిజనర్ ఒకటి, హార్బరింగ్ సచ్ ప్రిజనర్ ఒకటి. 3 ఉన్నాయి. ఎస్కేప్ ఆఫ్, ఎయిడింగ్ ఎస్కేప్ ఆఫ్, ఎస్కేప్, రెస్క్యూయింగ్, హార్బరింగ్. వీటన్నిటికీ ఈ సచ్ ప్రిజనర్ లేదు. అలాంటి ఖైదీని వాడు పారిపోయేదానికి సహాయం చేయడం ఒకటి, ఎయిడింగ్ ఎస్కేప్ ఆఫ్, అని రెస్క్యూ చేయడం, కాపాడడం ఒకటి, ఆయనకి ఆశ్రయం ఇవ్వడం. ఈ 3 రకాల నేరాలు చేస్తే ఏమవుతుంది అన్నప్పుడు ఇది చెప్తారు. ఇదే బయటికి తీయాల్సింది మన దాంట్లోంచి. హూ ఎవర్ నోయింగ్లీ ఎయిడ్స్ ఆర్ అసిస్ట్ ఎనీ స్టేట్ ప్రిజనర్ ఆర్ ప్రిజనర్ ఆఫ్ వార్ ఇన్ ఎస్కేపింగ్ ఫ్రమ్ లాఫుల్ కస్టడీ ఆర్ ఒకటి. ఇదొకటి అయిందా. ఎస్కేపింగ్ ఫ్రమ్ లాఫుల్ కస్టడీ నంబర్ 1 అయిందా. రెస్క్యూస్ ఆర్ అటెంప్ట్ టు రెస్క్యూ ఎనీ సచ్ ప్రిజనర్, ఇది ఒకటి. రెస్క్యూ అంటే ఏంటి? కాపాడడం సార్. నెక్స్ట్ హార్బర్స్ ఆర్ కన్సీల్స్ ఎనీ సచ్ ప్రిజనర్ హూ హ్యాస్ ఎస్కేప్ ఫ్రమ్ లాఫుల్ కస్టడీ, ఆశ్రయం ఇవ్వడం లేదా అతన్ని దాచిపెట్టడం. లేదు. ఆఫర్స్ ఆర్ అటెంప్ట్స్ టు ఆఫర్ ఎనీ రెసిస్టెంట్ టు ది రీక్యాప్చర్ ఆఫ్ సచ్ ప్రిజనర్, అతను పట్టుకోవడానికి ఎవరైనా వచ్చారనుకోండి, అప్పుడు నువ్వు రెసిస్టెన్స్ ఆఫర్ చేయడం అంటే ఇతను దొరకకుండా వాళ్ళకి నువ్వు అడ్డుపడి రెసిస్ట్ చేయడం. దేనికోసం? రెసిస్టెన్స్ టు ది రీక్యాప్చర్ ఆఫ్ సచ్ ప్రిజనర్. పారిపోయిన వాళ్ళని మళ్ళీ రీక్యాప్చర్ చేయడానికి వస్తారు వాళ్ళు. రీక్యాప్చర్ అంటే తిరిగి పట్టుకోవడానికి వచ్చారనుకోండి, అప్పుడు మీరు రెసిస్టెన్స్ ఇచ్చినా సరే ఈ రకమైనటువంటి పనులు చేస్తే సెల్ఫ్ పనిష్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ ఆర్ విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఎయిదర్ డిఫెక్ట్ ఫర్ ఎటర్ విచ్ మే ఎక్స్టెండ్ టు 10 years. You should also be liable to fine అనమాట. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. A state prisoner or prisoner of war who is permitted to be at large on his parole within certain limits in India is set to escape from lawful custody if he goes beyond the limits within which he is allowed to be at large. At large అంటే ఏంటి? పెద్దగా ఉంది. హలో, అట్ లార్జ్ అంటే ఎక్కువ రోజులండి సార్. ఎక్కువ రోజులని కాదు, స్వేచ్ఛగా తిరగడం అని అర్థం. ఓకే, చూస్తారా ఎవరన్నా దానిలో? ఒక నిమిషం. లిబర్టీ, స్వేచ్ఛగా తిరగగలిగే
freedom, అంతే కదమ్మా అది. ఇది స్టేట్ ప్రిజనర్ ఆర్ ప్రిజనర్ ఆఫ్ వార్ హూ ఇస్ పర్మిటెడ్ టు బి అట్ లార్జ్ ఆన్ హిస్ పేరోల్ విత్ ఇన్ సర్టన్ లిమిట్స్. ఇండియా ఖైదీని పెరోల్ పైన వదులుతారు కొద్ది రోజులు తెలుసా, ఇంటికి పంపిస్తారు, వెళ్ళి కొద్ది రోజులు ఉండి రాకపో అని చెప్పేసి. అలా ప్రిజనర్ కానీ ప్రిజనర్ ఆఫ్ వార్ కానీ పర్మిషన్ ఇచ్చి ఉంటారు. అంటే నువ్వు ఈ ఊరు దాటి వెళ్ళదు, ఈ ఊరునే స్వేచ్ఛగా తిరుగు, లేదా ఈ జిల్లా దాటి వెళ్ళకు అని సర్టన్ లిమిట్స్ చేసి పర్మిషన్ ఇచ్చారనుకోండి, అతను పారిపోకపోయినా సరే దాటి వెళ్ళాడు అనుకోండి, అప్పుడు అతను ఎస్కేప్ అయినట్లే లెక్క అన్నమాట. అతను ఆ బియాండ్ దట్ లిమిట్స్ వెళ్ళిపోయాడు అనుకోండి, అంటే పారిపోయే ఉద్దేశంతో కాదు, తెలుసో తెలియకుండా మొత్తం దాటి వెళ్తే మనకి మొత్తానికి లాఫుల్ కస్టడీ నుంచి అతను ఎస్కేప్ అయినట్లుగానే భావించుకోబడుతుంది. అది మన ఎస్టిమేషన్ లో మనకి క్లియర్ గా చెప్పారు. sir.